ఇల్లంతకుంట మండల కేంద్రంలో మా అవసరం మీ అదృష్టం అనే పేరుతో లక్కీ డ్రా నిర్వహిస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. 3,500 టికెట్లతో 90 లక్షల ఇల్లు, ₹1,00,000 బహుమతులు ఇస్తామని పోస్టర్లు సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తూ ప్రజలను ఆకర్షిస్తున్నారు. 327 గజాలలో 2 అంతస్తుల భవనం కోసం 2,500 టోకెన్స్ మొత్తం అమ్ముతున్నట్లు నిర్వాహకులు పోస్టర్స్ తయారు చేశారు. 3,500 చెల్లిస్తే మొదటి బహుమతిగా ₹1,00,000, రెండో బహుమతిగా 50,000 చొప్పున బహుమతులు ఇస్తామని ప్రకటిస్తూ ప్రజలను ఆకర్షిస్తున్నారు. పేరు కాశీనాథం. లక్కీ డ్రా కూపన్ కింద ఇల్లు అని సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. కానీ అట్టిగా అది ఏం జరుగుతుందనే తెలియదు. వారం 10 రోజుల తర్వాత దానికి ఏమైనా పర్మిషన్ ఉంటుందా, ఏది ఉంటుందా అనేది ఆలోచన చేసిన తర్వాత చేస్తాము. అయితే అవుతుంది, లేకుంటే క్యాన్సిల్ చేస్తాం. ఇప్పుడు జనాలు అంటున్నారు కదా, మాకు ఇంకెప్పుడు దానికి నేను ఒకటే ఆప్షన్ చెప్పిన, చేర్పులు మార్పులు అది కొత్తగా మనం అందరూ పెడతారు కదా, అందరూ పెడతానని మనం పెట్టిన దాని గురించి తెలియదు. విషయం ఏంటంటే ఈ అందరు డ్రా పెడతానంటే దీనికి పర్మిషన్ ఉంటుంది అనేది ఆలోచన మనకు తెలియదు. అది కూడా తెలుసుకున్నాము. తెలుసుకుంటే ఎవరి ద్వారా తీసుకోవాలి అని అంటే ఆ పర్మిషన్ మరి పిఎస్ ద్వారా తీసుకుని ఉంటుందా, లేకుంటే ఐటీ వాళ్ళ ద్వారా తీసుకుని ఉంటుందా అది తెలుసుకున్న తర్వాత వారం రోజుల తర్వాత అయితేనో పర్మిషన్ తీసుకొని పెడదాము, లేదంటే క్యాన్సిల్ చేస్తాం. 6 దాకా పెట్టి ఏంటి ప్రైజ్లు ఏంటి అవి? ఒకటే కాకుండా 1 నుండి 6 దాకా ఒకటే ప్రైజ్ పెడితే ఒకటే కాకుండా ఒక 5-6 ప్రైజులు ఉంటే బాగుంటుందని ఆలోచన చేసి పెట్టినాం. అంటే మీరు అందాజు ఎంత గెట్ చేస్తారు? అది 90 లక్షల ఇల్లు. మన అమౌంట్ సరే కొంచెం అటు ఇటు వచ్చినా కానీ పర్లేదు అనుకొని పెట్టినాం. అంటే ఇప్పుడు ప్రైజ్లలో వచ్చే అమౌంట్ తక్కువ వస్తే మా పరిస్థితి ఎత్తాలి. తక్కువ వస్తే క్యాన్సిల్ చేస్తాం. వాళ్ళు ఊరుకుంటారు జనాలు. ఊరుకుంటారా అంటే జనాలు అందుకనే ఏది మొదలే పెట్టలేదు కదా. అవన్నీ మా పూర్వపరాలు ఆలోచన చేసిన తర్వాత పెడతాం. సోషల్ మీడియాలో పెట్టింది కాబట్టి అడుగుతున్నాం. ఎందుకంటే సోషల్ మీడియాలో పెట్టినాము, దాని స్పందన ఏం జరుగుతుంది, ఏం కథ అనేది మీరు అన్ని తెలుసుకున్నాక అన్ని తెలుసుకోకముందే పెట్టడం ఏంటంటే అసలు విషయం తెలుసుకోవడం కోసం పెట్టినాం. దీనివల్ల ఏం జరుగుతుంది అందుకనే ఒక టికెట్ కూడా కట్ చేయలేదు. దాని ఇంకా మేము ప్రపోజల్ ఉద్దేశం సోషల్ మీడియాలో పెట్టినాం, దీని స్పందన ఎట్లుంటుందని, అంతే తప్ప అది దీనివల్ల ఏం జరుగుతుంది అనేది తెలియదు మనకు. కన్స్ట్రక్షన్ చేసిందా లేకపోతే మీరు కట్టిల్లు కొన్నారా? మేము కొన్నాం. మనకు చిట్టీలో కొన్ని ఇచ్చేవి ఉండే, అవి ప్రాబ్లమ్స్ ఉండే, ఆయనకు అప్పులు అయినాయి. కొనడం జరిగింది. అమ్ముదాం అంటే అది అమ్ముడు పోతలేదు. ఇట్లయితే బాగుంటుంది కావచ్చు అని ప్లాన్ చేసినాం. కానీ ఆ ప్లాన్ వర్కౌట్ అవుతుందా కాదా అనేది తెలియదు. ఎంత జాగా? 327 గజాలు పైన కిందనా? 2 పోర్షన్ G+1. G+1 కాకపోతే మీరే కంప్లీట్ కాలేదు. ఇది ఎన్నడనేది ఇంకా కొలికి రాలేదు. దాని గురించే ఆలోచన చేస్తాను. ఒకసారి పెడితే ఎట్లా ఉంటుంది దీని మరి స్పందన, ఇది మనం పెట్టచ్చా పెట్టరాదా, పెడితే ఏమైనా ప్రాబ్లం అని తెలుసుకోవడం కోసం పెట్టినాం అంతే. అందరూ పెడతారు కదా, మరి దీనివల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందా ఏముంటుందా అని తెలుసుకోవడం కోసం పెట్టినాం అంతే తప్ప అది ఇంకా ప్రపోజల్ అనేది ఇంకా ఏం చేయలేదు. ఒకవేళ మాకేమైనా పర్మిషన్ అవకాశం ఏమైనా ఇస్తే అట్లాంటివి చేస్తే పెడతాము, లేకుంటే పెట్టాం. ముందు ఇద్దరు అట్లా ఎందుకు చేస్తారు? ఏం తెలియకముందే ఎందుకు పెట్టారు? జనాలను బక్రాలా చేయడం కాదు, మనకు ఉండే సమస్యని చెప్పినాము. ఒకవేళ అది పాజిబుల్ కాదు అని అంటే క్యాన్సిల్ చేసుకుంటాం, పాజిబుల్ అయితే పెడతాం. అట్లా అదే మొదలే పర్మిషన్ అని తీసుకొని పెడితే బాగుంటుంది. పర్మిషన్ అనేది తెలియకనే కదా మేము పెట్టింది. ఇట్లా పెడితేనే ఏడ పర్మిషన్ తీసుకోవాలి అనేది ఏమన్నా తెలుస్తుంది కావచ్చు అనుకొని పెట్టినాం. అన్నది ఇంకెన్ని రోజులు పడుతుంది? ఇప్పుడు నేను ఎన్ని రోజులు పడుతుంది అనేది వారం పట్టచ్చు, 10 రోజులు పట్టచ్చు, నెల పట్టచ్చు. అది ఒకవేళ పర్మిషన్ ఏమన్నా ఇస్తే పెట్టుకోవచ్చు అనుకుంటే పెడతాం, లేకపోతే క్యాన్సిల్ చేస్తాం, మళ్ళీ గ్రూప్లో పెడతాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.